విజయవాడలోని పలు కాలనీల్లో బీఎంసీ ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే దోమల వ్యాప్తిని అరికట్టాలని కోరారు. ఇంటి చుట్టూ వర్షపు నీరు, మురుగునీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా చూడాలని పారిశుద్ధ్య సిబ్బందికి, ప్రజలకు ఎమ్మెల్యే సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు బీఎంసీ అధికారులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో దోమల గురించి ఒక్కరోజు పొగబెట్టిన సందర్భం లేదు. ఏదైనా కెమికల్ జల్లిన సందర్భం లేదు. ఆ 5 సంవత్సరాలు చేసిన పాపం వల్ల దోమలు విపరీతంగా పెరిగిపోయి ఇవాళ డెంగ్యూ ఇలాంటి వ్యాధులు అనేక మంది వాళ్ళ హాస్పిటల్లో వెళ్ళండి, టైఫాయిడ్ కానీ ఇతర వ్యాధులు వచ్చి అనేక మంది ప్రాణాలు కోల్పోతారు. ఇవాళ దానికోసమే మరలా యుద్ధం ప్రకటించారు చంద్రబాబు గారు. ఖచ్చితంగా ప్రజలు కూడా సహకరిస్తే దోమల బారి నుంచి మనం మన ప్రజల్ని కాపాడుకోగలుగుతాం. అందువల్ల ఈ డ్రై డేని ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా, ఇది ఒక మన కోసం చేసుకునే కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళు భావించి ఈ కార్యక్రమాన్ని అవలంబించి ఈ యొక్క దోమల బారి నుంచి మన పిల్లల్ని కాపాడుకోవాల్సిన అవసరం, మన పిల్లల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాం. ముఖ్యంగా సీజనల్ టైంలో ఇది ఎక్కువగా ఉంటుంది. డెంగ్యూ, మలేరియా ఇలాంటివన్నీ కూడా మంచినీటిలో మాత్రమే ఉంటాయి. ఇళ్లలో మంచినీళ్లు మనము ఫ్రిడ్జ్లు వెనకాల, కుండీలలోనూ, నిల్వ ఉంచిన ఏదైనా కొబ్బరి బొండాల్లోనూ వీటిలో కూడా ఎక్కువగా ఇది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి వీటి పట్ల ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి శుక్రవారం కూడా ఫ్రైడే డ్రై డే నిర్వహించుకుంటున్నాము. కనీసం వారానికి ఒక్కసారైనా సరే ఆ నీటి నిల్వలు ఏదైనా ఉన్నట్టయితే వాటన్నిటిని క్లీన్ చేసుకున్నట్టయితే ఆ లార్వా పెరగకుండా ఉండి ఈ దోమల వ్యాప్తి ఉండదు. ప్రాణాంతకమైన వ్యాధులు అనేవి కూడా వ్యాపించకుండా ఉంటాయి.